వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. సంత్ గాడ్గే బాబాగా 150వ జయంతి కార్యక్రమం విజయవాడ కృష్ణలంక ధోబీఘాట్ లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, విజయవాడ డెంటల్ క్లినిక్ అధినేత శ్రీనివాస్, అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి చోరకుడి శివలలిత, బీసీ నాయకులు లాకా వెంగళరావు, ఓబీసీ జిల్లా ఇన్ఛార్జి హనుమంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలపల్లి గణేష్, కృష్ణలంక మండల అధ్యక్షులు దుర్గా ప్రసాద్, బీజేపీ ఓబీసీ నాయకులు వాసా పల్లపరాజు తదితర నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి వారి జీవిత చరిత్ర దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ధోబీఘాట్లోని రజాక వృత్తిదారులను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా పదాధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ధోబీఘాట్లోని రజాక వృత్తిదారులు పాల్గొన్నారు. లైన్ మేము వెళ్తున్నాం ఇలాగా మా లైన్ కట్టు ఒక్కరికి ఈరోజు కూలి ఇవ్వాలి. పట్నాయక్ గారు చూసుకుంటారు. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నితిన్ నవీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం. అమర్ రహే సంత గాడ్గే బాబాజీ, అమర్ రహే సంత గాడ్గే బాబాజీ. జై జై సంత గాడ్గే బాబాజీ, జై జై సంత గాడ్గే బాబాజీ. నిలబడండి, పర్లేదు. 5 నిలబడిపోండి, లైన్ లో నిలబడండి. బాబు సుబ్రహ్మణ్యం శ్రీరామ్ గారు దగ్గరగా సంత్ గాడ్గే బాబా గారికి, సంత్ గాడ్గే బాబాజీ, జై జై సంత్ గాడ్గే బాబాజీ, జై జై సంత్ గాడ్గే బాబాజీ. రజక వీరుడు సంత్ గాడ్గే బాబాజీ, సంత్ గాడ్గే బాబాజీ. స్వచ్ఛ భారత్ కి ఆద్యుడు సంత్ గాడ్గే బాబాజీ, స్వచ్ఛ భారత్ కి ఆద్యుడు సంత్ గాడ్గే బాబాజీ, స్వచ్ఛ భారత్ కి ఆద్యుడు సంత్ గాడ్గే బాబాజీ. రజక వీరుడు సంత్ గాడ్గే బాబాజీ, రజక వీరుడు సంత్ గాడ్గే బాబాజీ. भारत के आद्युడు संत गाडगे बाबाजी. भारत माता की, भारत माता की, भारत माता की. ఇలాంటి సంత్ గాడ్గే బాబా గారు స్వచ్ఛ భారత్ కి ఆద్యుడు. మన తరానికి నరేంద్ర మోడీ గారు ఆద్యుడైతే దాదాపు 150 సంవత్సరాల కిందటే గ్రామాలు తిరిగి స్వచ్ఛత గురించి, మూఢ నమ్మకాలు తొలగిపోవడం గురించి, అజ్ఞానాన్ని తొలగించడం కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ స్వచ్ఛ భారత్కి ఆనాడే రూపకల్పన చేసినటువంటి మహోన్నత వ్యక్తి బాబా సంత్ గాడ్గే బాబా గారు. అంతేకాదు భిక్షాటన చేస్తూ, ఇందాక చెప్పారు పెద్దలు, అనేక ప్రాంతాలు తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఆ డబ్బుని తన సొంత ఖర్చులకి వాడుకోవడం కాకుండా ఆశ్రమాలు నిర్మించడం, స్కూల్స్ నిర్మించడం, వసతి గృహాలు పేదల కోసం అనేక దేశంలో సంచారం చేస్తున్న సందర్భంలో వసతి గృహాలు, ప్రజల కోసం వసతి గృహాలు నిర్మించడం కావచ్చు. ఇలాగే కాకుండా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని, మన ధర్మాన్ని కాపాడడం కోసం అనేక కీర్తనలు పాడుతూ దేశవ్యాప్తంగా తిరిగినటువంటి మహనీయుడు సంత్ గాడ్గే బాబా గారు. ఇలాంటి ఆదర్శ పురుషుడిని మనం ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఎంతోమంది చరిత్రలో లిఖించబడి చదువుకోవాల్సిన సందర్భం ఇందాక చెప్పడం జరిగింది. ఇలాంటి మహనీయుల చరిత్ర మనకి ఇన్నాళ్ళు నేను కూడా చదువుకోవాలా. సంత్ గాడ్గే బాబా గారి గురించి ఈ మధ్య కాలంలోని సంవత్సరం కిందట వారి యొక్క
జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పిన సందర్భంలో సంవత్సరం కిందటే నాకు తెలుసు సంత్ ఘాట్గే బాబా గారు అంటే ఎవరు అనేది. అంటే ఇలాంటి మరుగున పడ్డ మహనీయులు ఎంతోమంది చరిత్రని భావితరాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 365 రోజుల పాటు అనేక న్యూస్ పేపర్లో రోజుకి ఒక మహనీయుడి యొక్క చరిత్రను మనకి అందించిన సందర్భాలు 2018 నుంచి 2019 వరకు 365 రోజుల పాటు ఈనాడు శీర్షిక తీసుకున్నట్టయితే ఈనాడు శీర్షికలోని రోజుకు ఒక మహనీయుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి దేశం కోసం అమరులైనటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాగా దేశం కోసం సమాజ హితం కోసం సేవలు అందించి సర్వస్వాన్ని కూడా అందించినటువంటి ఎంతో మంది మహనీయుల యొక్క చరిత్రని మనకి అందించినటువంటి సందర్భం మనం చూడడం జరిగింది. చిన్నప్పుడైతే మేము చదువుకున్న సందర్భంలో మన దేశంపై దండయాత్ర చేసినటువంటి అక్బర్ లాంటి వాళ్ళు, బాబర్ లాంటి వాళ్ళ గురించో మనకి పాఠాల రూపేణా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ అందించే తప్ప ఇలాంటి రజక కులంలో పుట్టినప్పటికీ దేశానికి సేవ చేయాలన్నటువంటి మౌనత ఏదైతే ధ్యేయం పెట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగినటువంటి ఇలాంటి మౌనత యొక్క చరిత్ర మనకి ఎందుకు అందించలేదనేటువంటి విషయాన్ని కూడా ప్రజల్లో చైతన్యపరిచి రాబోయే రోజుల్లో ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని పొంది దేశంలో మనం కూడా ఒక భావి భారత పౌరులకు మనం తెలియజేస్తూ ఒక గొప్ప పౌరుడిగా, దేశభక్తి పౌరుడిగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క రజిక కులంలో పుట్టి ఇంత మహనీయుడిగా ఎదిగినటువంటి ఇలాంటి మహనీయుడి యొక్క చరిత్రను కూడా మనం భావి భారత పౌరులకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా స్ఫూర్తి పొంది ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యం గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నాయక్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్ముడు మహనీయుడు సంత ఘాట్గే బాబా గారి 150వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అదేవిధంగా స్వచ్ఛ భారత్కి దేశంలో ఆద్యుడు సంత ఘాట్గే బాబా గారి యొక్క జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత కార్యక్రమాలు వాడవాడలా నిర్వహించాలని చెప్పిన సందర్భంలో ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో కృష్ణంక ప్రాంతంలోని ఈ యొక్క ధోబీ ఖానాలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కందుల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శి శివలలిత గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లాకా వెంగళరావు యాదవ్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జు హనుమంత్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాయక్ గారు, అనేక మంది ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా కార్యకర్తలు పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంత ఘాట్గే బాబా గారు ఆనాడే 1876లో జన్మించి ఆనాడే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు గ్రామాన తిరుగుతూ స్వచ్ఛత యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ వాడవాడలా కూడా గ్రామాన స్వచ్ఛ భారత్ చేసినటువంటి ఆద్యుడు, స్వచ్ఛ భారత్కి ఆద్యుడు మహాత్మా గాంధీ లాంటి మహనీయులకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి సంత ఘాట్గే బాబా గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ఆశ్రమాలు నిర్మించడం కావచ్చు, అదేవిధంగా స్కూల్స్ నిర్మించడం కావచ్చు, సత్రాలు నిర్మించడం కావచ్చు, ఇలా వసతి గృహాలు నిర్మించడం కావచ్చు, ఇలా అనేక రకాలుగా సేవ ద్వారా ప్రజలకి సేవలు అందించినటువంటి మహనీయుడు సంత ఘాట్గే బాబా గారు. దేశంలో అనేక మంది ఇలాంటి మహనీయులు మహాత్ముల యొక్క చరిత్ర, అనేక మంది చరిత్రను భావి భారత ప్రజలకు అందించాలని ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలాంటి మహనీయులు దేశానికి జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుల యొక్క జీవితాలను, చరిత్రలను బయటికి తీసుకొచ్చి ఈ మధ్య కాలంలోనే ప్రతిరోజు ఒక మహనీయుడి యొక్క జీవిత చరిత్రను పేపర్లలో వచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న అనేక మంది చరిత్రని ప్రజలకు అందించినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క సంత ఘాట్గే బాబా గారి జయంతి వేడుకలు పివిఎన్